హలో గైస్, వెల్కమ్ టు సైబర్ అట్ అఫీషియల్. మనం ఈరోజు అయితే సైబర్ వీక్లీ న్యూస్ అయితే చూడబోతున్నాం. సైబర్ వీక్లీ న్యూస్లో ఫస్ట్ ఎగ్జిమ్ అటాక్. ఇది అందరూ చాలామంది విన్నారు అనుకుంటున్నాం. మార్చ్ 29th 28th అలా జరిగింది ఈ అటాక్. ఈ అటాక్ ఎలా జరిగింది ఏంటి అనేది డీప్ డైవ్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్తే గాన మనం ఒక మెయిన్ అకౌంట్ హోల్డర్ అకౌంట్ని అయితే కాంప్రమైజ్ చేశారు వీళ్ళు. వాళ్ళ అకౌంట్లో మాల్వేర్ అయితే ఇన్సర్ట్ చేశారు. కొద్దిగా అప్డేటెడ్ వర్షన్ ఎప్పుడైతే మీరు ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తారో, ఎన్పిఎం డ్రైవర్స్తో కానీ వేరే డ్రైవర్స్తో కానీ ఏదైనా కానీ ఇన్స్టాల్ చేస్తారో, అప్పుడు మీరు ఆ మాల్వేర్ అనేది మీకు మీ సిస్టంలోకి ఎంటర్ అయిపోయింది అనమాట గైస్. ఇలా జావా స్క్రిప్ట్ ఎవరికి తెలియకుండా ఇన్సర్ట్ అయిపోతుంది మీకు కంప్యూటర్స్లో కానీ పీసీస్లో కానీ. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సిస్టమ్ మేనేజర్స్ చూసుకోండి కొద్దిగా అప్డేట్ చేసేటప్పుడు. ఇది ఎవరు చేశారు అబ్బా అని చూస్తే కిన నార్త్ కొరియా హ్యాకర్స్ అయితే సైలెంట్గా చేసేసారనమాట. వాళ్ళని కాంప్రమైజ్ చేసేసి. ఇది గైస్ ఫస్ట్ అటాక్ గురించి అయితే. వీళ్ళు మ్యాక్సిమం జావా స్క్రిప్ట్ ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకే ఇబ్బంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, అలాగే ఇది ఒక సప్లై చైన్ అటాక్ అంటున్నారు. ఎందుకంటే సప్లై చైన్ అటాక్ అంటున్నారంటే చాలామంది ఆ ప్యాకేజెస్ నుంచి అప్డేట్ చేస్తారు కాబట్టి అప్పుడు అందరి దానిలో ఆ మాల్వేర్ అనేది ఎక్కిద్ది. అప్పుడు మీ సిస్టమ్స్ అన్నీ హ్యాకర్స్ చేతిలోకి పోతాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటా సప్లై చైన్ అటాక్ అని ఎందుకు అన్నారో దీన్ని. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే క్లాడ్ కోడ్ ఏం చేసిందంటే మనకి మార్చ్ 28th 29th రోజు వీళ్ళు ఒక ఎల్ఎల్ఎం గురించి లీక్ అయిందనమాట. వరల్డ్లోనే లార్జెస్ట్ ఎల్ఎల్ఎంకి ట్రైనింగ్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్కి కొద్ది మందికి ఇప్పటికి యాక్సెస్ కూడా ఇచ్చేశారు సిస్టమ్ మేనేజర్స్కి, అడ్మినిస్ట్రేటర్స్కి. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్స్ని కనుక్కొని వాళ్ళు ముందే జాగ్రత్త పడాలని చెప్పేసి. ఎందుకంటే అంత పెద్ద ఎల్ఎల్ఎంని ట్రైన్ చేస్తున్నారు. వరల్డ్ లార్జెస్ట్ ఎల్ఎల్ఎం నెవర్ అంటే ఎప్పటికీ ఎవరు చేయలేదు అంత పెద్ద లార్జెస్ట్ ఎల్ఎల్ఎంని ట్రైన్ చేస్తున్నారు గైస్ వీళ్ళు. ఈ ఎల్ఎల్ఎంని కొంతమందికి ఇప్పుడు యూజ్ చేయడానికి ఇచ్చినారు. వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే 0 డే వల్నరబిలిటీస్ని స్కాన్ చేసి కూడా పట్టుకోగలుగుతుంది విత్ యూజింగ్ ఆల్ టూల్స్ అండ్ ఎక్సెట్రా. అది నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కార్డ్ లీక్ అయిందనమాట. సిఎల్ఐది లీక్ అయింది. సిఎల్ఐ అంటే ఏంటంటారు అనమాట, కామెంట్ లైన్ పైన రన్ అయ్యేది. ఇది చాలామంది కోడర్స్ డెవలపర్స్ యూజ్ చేస్తారు. ఇది ఒక ఫేమస్ టూల్ క్లౌడ్ గురించి. ఈ టూల్ని యూజ్ చేసి చాలామందికి ఇన్స్పెక్ట్ కోడ్ అయితే లీక్ అయిందనమాట. ఇన్స్పెక్ట్ కోడ్ అంటే కోడ్ అనేది అంతా మొత్తం గిట్హబ్లోకి లీక్ అయిపోయింది అన్నారు. ఈ కోడ్ని మేమేం చేసుకోగలుగుతాం, మాకేం యూస్ ఉంది అసలు ఎందుకు అని చెప్పి నా రీల్ పైన చాలామంది కామెంట్ చేశారనమాట. నేను ఆ రోజు ఒక రీల్ పెట్టింటే. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే మీకు ఒక పెద్ద బిలియన్స్ కంపెనీ అంటే $1 బిలియన్ వర్త్ ఆఫ్ కంపెనీ కోడ్ అనేది లీక్ అయితే ఆ కోడ్లో ఉన్న స్ట్రక్చర్స్, డెవలప్మెంట్, అసలు ఏ లూప్స్ వాడుతున్నారు వాళ్ళు, అసలు ఏ లాంగ్వేజ్ వాడుతున్నారు, అసలు ఎలా వర్క్ అవుతుంటుంది, ఇదంతా మీరు తెలుసుకోవచ్చు గైస్ ఫ్రీగా. ఇంత కోడ్ని ఎవ్వడే కానీ ఫ్రీగా మీకు ఇవ్వడు గైస్ అసలు. ఇస్తారు అంతేనా కదా. అలాగే ఇండియాలో కూడా చాలా స్కామ్స్ పెరుగుతున్నాయి గైస్. అసలు రిజల్ట్ స్కామ్స్ అని ఇప్పుడు కొత్త స్కామ్స్ అనేవి పడుతున్నాయి. అసలు రెజ్యూమే స్కామ్ అంట, అసలు జోక్ అండి ఇది. ఇలాంటి స్కామ్స్కు ఎలా బలవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అబ్బా. కొంతమంది అయితే ఫోన్ చేసి డైరెక్ట్ డబ్బులు అడుగుతున్నారు గైస్. చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఎవరికే కానీ రూపాయి కొట్టకండి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఉండే టైంలో పీక్ అనమాట. మనీ అంటే పడి చేస్తున్నారు. ఓకేనా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు గైస్. ఏ లింక్స్ కానీ ఏదే కానీ క్లిక్ చేయకండి, చాలా సేఫ్గా ఉండండి గైస్. ఓకే, తరపు నుంచి ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చాడు లాస్ట్కి. ఇప్పుడు చూస్తున్నాను నేను అప్డేటు. 9.23 lakh సిమ్ కార్డ్స్ని బ్లాక్ చేశారు గైస్. ఓకేనా, అర్థమైనా? 9.2 lakh సిమ్ కార్డ్స్. ఇంకా మీ సిమ్ కార్డ్స్ ఏమైనా పాత ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని దానిలో కూడా బ్లాక్ చేయండి గైస్. చాలా యాప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చెక్ చేసుకోవడానికి. మీ ఆధార్ కార్డ్ లింక్ అయ్యిండే దానిలో చెక్ చేసుకోవచ్చు కదా గైస్. నేను దాని గురించి కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు యాప్ అయితే ఇస్తాను. ఆ యాప్ గురించి చూడండి. ఆ యాప్లో వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబరు వెరిఫికేషన్ లింక్ కొట్టేస్తే మీకు ఎన్ని సిమ్లు లింక్ అయ్యాయో కూడా చూపించిద్ది. ఆ సిమ్లు మీవి కాకపోతే బ్లాక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, బ్లాక్ చేస్తే మీ హ్యాకర్స్ అనేవాళ్ళు ఆ సిమ్స్ని యూజ్ చేయలేరు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దానికి రిలేట్ అయిన 1.23 lakh IMEI లింక్డ్ టు సైబర్ ఫ్రాడ్స్. అంటే ఇన్ని డివైజెస్ సైబర్ ఫ్రాడ్స్కి లింక్ అయ్యాయి అనమాట. ఆ సైబర్ ఫ్రాడ్స్కి లింక్ అయ్యిండే డివైజెస్ని కూడా టోటల్లీ బ్లాక్ చేసేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇది ఒక పెద్ద న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవాలి గైస్ ఈరోజైతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైబర్ అట్ అఫీషియల్ని. ఇలాంటి చాలా మంచి న్యూస్ని ఇంకా ప్రతిరోజు మీకోసం
ఏదో ఒకటి తెస్తూనే ఉంటా. కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, లెట్స్ సైనింగ్ ఆఫ్.